వచ్చే నెలలో స్కూళ్లు రీఓపెన్ అయ్యే లోపే స్టూడెంట్లకు మౌలిక వసతుల్లో ఏమాత్రం లోపాలు లేకుండా చూడాలని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమ్రయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో బుధవారం జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్క కుమ్రయ్య అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 21 లో ఇచ్చారు. 1 acre ఇచ్చారు. అదే చెప్తున్నారు సార్. 12 నుంచి 2017 వరకు కన్స్ట్రక్షన్ పీరియడ్ లో కమ్యూనికేషన్ అప్లోడ్ ఉంది సార్, కరెస్పాండెన్స్. ఆ తర్వాత మాత్రం మన సిఓడి ఆపరేషన్ స్టార్ట్ అయింది. అక్కడ కమ్యూనికేషన్ లేదు సార్. వన్స్ క్లియరెన్స్ చేసి ఇచ్చేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. స్కూళ్లలో పలు సమస్యలపై ఆయన ఆరా తీశారు. అన్ని స్కూళ్లలో కూడా తాగునీరు, అలాగే టాయిలెట్స్, కరెంటు సప్లై అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇక స్కూళ్లలో స్టూడెంట్స్ కి అవసరమయ్యే ఫర్నిచర్ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మల్క కుమ్రయ్య సూచించారు. ప్రతి స్కూల్లో కూడా స్టూడెంట్ అలాగే టీచర్ నిష్పత్తి ఎంత ఉంది అనే వివరాల్ని ఇవ్వాలన్నారు. ఓనర్స్ కరెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ తర్వాత ఈ మెయింటెనెన్స్ లేదు. టీచర్స్ ఉన్నారో స్టూడెంట్స్ సబ్సిడీ లేదు, స్టూడెంట్స్ ఉన్నారో టీచర్స్ లేదు. మనకు టీచర్స్తో క్వాలిటీ కూడా పే చేస్తుంది. క్లాస్లో అయితే లేదా ఎవరు విజిట్స్ గురించి విజిట్స్ ఉన్నాయి సార్. మా వల్ల కూడా కోఆర్డినేట్ వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా అధికారుల్ని అడిగి కుమ్రయ్య తెలుసుకున్నారు. స్కూళ్లలో క్రీడా సామాగ్రి అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూళ్లలో అభివృద్ధి పనులకు RMSA లేదా సమగ్ర శిక్షణ లాంటి పథకాల కింద ఎంత నిధులు కేటాయించారు అనే విషయాల్ని ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, దిశ కమిటీ మెంబర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అదొకటి టెక్నాలజీ పరంగా వెనుకబడిన పిల్లలకు ఒక పెద్ద ప్లస్ పాయింట్స్ అదంతా కూడా కంటెంట్గా మేము ప్లాన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే SHGs ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం సార్. అదేవిధంగా మండల స్థాయి, గ్రామ శానిటేషన్ లెవెల్ నుంచి మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి వరకు అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి లైన్ డిపార్ట్మెంట్